కరూర్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో టీవీకే అధినేత విజయ్ విచారణ ముగిసింది. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సిబిఐ అధికారులు విచారణ చేశారు. 6 గంటల పాటు కరూర్ తొక్కిసలాట ఘటన విచారణ చేశారు. సిబిఐ అధికారులు రూపొందించిన 11,000 పేజీల నివేదిక ఆధారంగా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా కరూర్ సభకు టీవీకే నేతలు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, సభకు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని ప్రశ్నించారు. సభకు ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారనే దానిపై సిబిఐ అధికారులు ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తోంది. ఇవాళ ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న విజయ్ నేరుగా సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఢిల్లీ సిబిఐ కార్యాలయం ఎదుట విజయ్ అభిమానులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే రేపు మరోసారి విచారణకు రావాలని విజయ్కు సిబిఐ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు కూడా మరోసారి సిబిఐ విచారణకు హాజరు కానున్నారు.